జీవిస్తూ ఉన్నాం. ఇంకా దేవుని యందు భయభక్తులు ఉన్నాయి అని చెప్పుకుంటూ, దేవుని యందు భక్తి గలవారము అని చెప్పుకుంటూ, దేవుని యందు విశ్వాసము ఉంది అని చెప్పుకుంటూ ఇంకా పాపములోనే జీవిస్తుంటున్నాం. ఇంకా పాపము వైపే చూస్తూ ఉంటున్నాం. ఈ యోసేపుకు కలిగిన పరీక్ష మరి మనకు కలగలేదా? యోసేపుకు ఉన్న భయము మనకు లేదా? యోసేపుకు ఉన్నటువంటి జ్ఞానము మరి మనకు లేదా? యోసేపు పరీక్షించబడ్డాడండి. అప్పుడు ఏమైంది? యోసేపు నీతిమంతునిగా తీర్చబడ్డాడు. ఆ పాపమును జయించగలిగాడు. తద్వారా దేవుడు ఆయన్ని ఆ యొక్క ఇంట్లోనే కాదండి, ఆ దేశములోనే ఆశీర్వదించబడ్డాడండి. హల్లెలూయా! ఆ దేశములోనే ఆశీర్వదించబడ్డాడు. ఒకవేళ నీవు ఎటువంటి పాపములో పరీక్షించబడుతున్నావు ఈ దినమున, మరి అటువంటి పాపము నీవు జయించగలిగితే మరి దేవుడు నిన్ను, నీ భక్తిని, నీ భయమును చూసి నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా!